హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందంలో భాగంగా కపిల మహర్షి తన తల్లిగారికి బోధించినటువంటి పరమాత్మ తత్వం గురించి తెలుసుకుందాం. కపిల మహర్షి తన తల్లి దేవహుతితో పరమాత్మ తత్వం గురించి ఇలా చెప్పారు. అమ్మా, ఇప్పుడు నీకు నేను తత్వ లక్షణముల గురించి చెప్తాను. వీటిని తెలుసుకుంటే జీవుడు ప్రాపంచిక బంధముల నుండి విముక్తుడవుతాడు. ఈ తత్వజ్ఞానమును తెలుసుకుంటే సకల దుఃఖములు తొలగిపోతాయి. అనాదిగా పురుషుడు నిర్గుణుడు, ఈ ప్రకృతి కంటే భిన్నమైనవాడు, సత్వ రజస్తమో గుణములకు అతీతుడు. మానవుల ఇంద్రియములతో ఆ పురుషుణ్ణి తెలుసుకోలేము. ఆ పురుషుడు తనకు తానుగా ప్రకాశిస్తుంటాడు. ఈ అనంత విశ్వం అంతా ఆయన వల్లనే ప్రకాశిస్తూ ఉంది. ఈ ప్రకృతి మాత కూడా ఆ అనంత విశ్వంలో నుండి ఆవిర్భవించింది. ఈ ప్రకృతిలోనే మానవులు, జంతువులు, పక్షులు, జలచరములు అన్నీ సృష్టించబడ్డాయి. వాటితో పాటు పరమాత్మ అవిద్యను కూడా సృష్టించారు. ఈ జీవుడు ఆ అవిద్యకు లోబడి ఈ ప్రకృతి అంతా నిజమని భ్రాంతిలో పడుతున్నాడు. ఇంకా తాను చేసే అన్ని పనులకు తానే కర్త అని అనుకుంటాడు. అంటే అన్నీ తన వల్లనే జరుగుతున్నాయి, అన్నీ తానే చేస్తున్నాను, ఇదంతా నాది, అన్నీ నాకే కావాలి అని అనుకుంటాడు. దానినే అహంకారము అంటారు. నిజానికి జీవాత్మకు ఎలాంటి కర్తృత్వము లేదు, ఏమీ చేయడు, కేవలం సాక్షిభూతంగా చూస్తుంటాడు. కానీ అవిద్యతో కూడిన ఈ అహంకారం వల్లనే జీవాత్మ అన్నీ తానే చేశాను అనుకుంటూ తనకు తానుగా ఈ సంసార బంధనముల్లో చిక్కుపడిపోతున్నాడు. భోగములు, విషయవాంఛలు అనుభవించడానికి ఉత్సాహపడుతున్నాడు. జనన మరణ చక్రములో గిరా గిరా తిరుగుతున్నాడు. స్వతంత్రుడైన జీవాత్మ అస్వతంత్రుడుగా మారిపోతున్నాడు. ఏ పని జరిగినా, దానికి ఏది కారణమైన, దానికి ఎవరు కర్త అయినా, దీనికి అంతా ప్రకృతే కారణం. అన్ని పనులు ఈ ప్రకృతిలోనే జరుగుతున్నాయి. కానీ అవిద్యకు లోబడ్డ జీవుడు అన్నీ తానే చేస్తున్నాను, ఈ పనుల వల్లనే కలిగే సుఖ దుఃఖములకు నేనే కారణం అని అనుకుంటున్నాడు అని చెప్పారు. కపిల మహర్షి తన తల్లిగారైనటువంటి దేవహుతికి పరమాత్మ తత్వంని బోధించారు. ఇది మనకి శ్రీమద్ భాగవతం తృతీయ స్కందంలో ఉంటుంది. మూలం శ్రీమద్ భాగవతం, సరళమైన తెలుగు వాక్య మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.